హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని ప్రొవిజన్స్ అయితే చెప్తాను చూడండి. ఇది వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్. ఇలా ప్యాక్స్ తీసుకున్నప్పుడు డీమార్ట్లో మనకేంటంటే కాస్ట్ తక్కువ పడుతుంది. చక్కగా ఇలాంటి ఏవైనా కూడా ఇలా ఫ్యామిలీ ప్యాక్స్ వచ్చినప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు మనకి చాలా రేట్ తక్కువ పడుతుంది. ఇది వచ్చి సజ్జలు. ఇప్పుడు నేను చెప్తానండి ఎందుకు తీసుకొచ్చుకున్నాను. సజ్జలు, ఇది వచ్చేసి రాగులు. నేను సరుకులో కంపల్సరీ తెప్పిస్తాను సజ్జలు, రాగులు. ఇంకొకటి చూపిస్తాను, ఇంకొకటి ఉంటుంది ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఉలవలు. ఇవి ఎందుకు తెప్పించానంటే ఇంకా నేను జొన్న పిండి తెప్పిస్తాను. అది ఈసారి లేదు, అక్కడ తీసుకురాలేదు. ఇవి వచ్చేసి ఉలవలు, రాగులు, సజ్జలు. ఇవి ఎందుకు వాడతానంటే మనకు మిల్లెట్స్ ఎక్కువ వాడాలంటారు కదా. మామూలుగా అయితే మనం చేసుకొని తినలేము, రొట్టెలు ఇవన్నీ కష్టం. అందుకని నేను ఏం చేస్తానంటే ఈ దోశ పిండి, ఇడ్లీ పిండి కానీ ఒక స్పెషల్ పిండిగా తయారు చేసుకుంటాను. ఎలా చేసుకుంటానంటే ఇది మీరు జాగ్రత్తగా వినండి, చాలా హెల్తీ ఫుడ్ అనమాట. మీకు 2 గ్లాసులు మన బియ్యం వేస్తాను. నేనైతే స్టోర్ బియ్యం వాడనండి, మామూలుగా మనం బీపీటీలు వాడతాం మేము, అవే వేసుకుంటాను. 2 గ్లాసులు వేసుకుంటే 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాసు రాగులు కానీ లేదా సజ్జలు కానీ ఈ ఉలవలు కానీ ఏదో ఒకటే, లేదంటే సజ్జ పిండి అయితే జొన్న పిండి అయితే 2 గ్లాసులు వేస్తాను. ఒకసారి మళ్ళీ వినండి, 2 గ్లాసులు బియ్యం వేస్తే 1 గ్లాస్ మినప్పప్పు వేస్తాను. ఈ మూడిట్లో ఏదైనా 1 గ్లాస్ మాత్రమే వేస్తాను. అంటే 1 గ్లాస్ మినపప్పుకి 1 గ్లాస్ మిల్లెట్, 2 గ్లాసులు బియ్యం. అదే జొన్న పిండి తెప్పిస్తాను, జొన్నలు తీసుకురాను. ఎందుకంటే జొన్నలు త్వరగా నానవు మనకి. అందుకని ఈ గ్రైండర్లో వేసినప్పుడు 2 గ్లాసులు జొన్న పిండి వేస్తాను. ఇవి ఈ కొలతలతో మీరు 6 అవర్స్ నానపెట్టుకోండి. ఎందుకంటే ఇవి బాగా నానితే మీకు చాలా టేస్ట్ ఉంటుంది. దాన్ని బాగా గ్రైండర్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఏమి వేయద్దు, ఇంకేం వేయద్దు. వేస్తే కొంచెం మెంతులు వేసుకోవచ్చు, బాగుంటుంది. దాన్ని మీరు కొంచెం టైట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, మేమైతే మార్నింగ్ దోశ వేసుకుంటామండి అందరం అదే పిండితో. నైట్ వచ్చేటప్పటికి నేను మా పాప దాంతో ఇడ్లీలు పెట్టుకుంటాం. సేమ్ పిండి, ఒక్క బ్యాటర్తో ఇవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ముందు ఇది ఓపెన్ చేశాను అనుకోండి ప్యాకెట్, ఇది అయిపోయేదాకా ఇది వాడతాను. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తాను అనుకోండి, ఇది అయిపోయే వరకు. అంటే 2 గ్లాసులు బియ్యంకి 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ సజ్జలు, కొంచెం మెంతులు, ఇది మళ్ళీ అయిపోయే వరకు వాడతాను. నెక్స్ట్ మళ్ళీ ఉలవలు కూడా అలాగే. తర్వాత జొన్నపిండి తీసుకొస్తుంటే 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాస్ మినపప్పు, అవి నానబెట్టి గ్రైండ్ చేసేటప్పుడు 2 గ్లాసులు జొన్నపిండి వేసుకుంటాను. చాలా హెల్తీ అనమాట. మనము తినట్లేదు అని అందరూ అంటారు కదా, సిరిధాన్యాలు ఎక్కువ వాడాలి, మిల్లెట్స్ ఎక్కువ వాడాలి, తినట్లేదు అంటారు కదా. సో ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకొకటి మీకు చెప్తాను, మనం నెయ్యి బయట ఎంతెంత కొంటుంటాం కదండి, చాలా కాస్ట్లీ. దానికంటే కూడా ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది. సంగం వాళ్ళది బటర్. ఇది తీసుకుంటే ఇది 1/2 kg. ఇవి తీసుకుని కాచుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి, చాలా ఎక్కువ కూడా వస్తుంది. నేనైతే బయట కొని వెక్స్ అయిపోయాను. సో ఇంక ఇప్పుడు బయట అసలు గీ ప్యాకెట్స్ కానీ బాటిల్స్ కానీ అసలు ఏవి కొను. నేను ఎప్పుడు అయిపోయినా కూడా ఇది తెచ్చుకుంటాను అనమాట. సంగం కంపెనీ వాళ్ళది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎంత ప్యూర్గా అనిపిస్తుందంటే అంత బాగుంటుంది. మీకు ఓపెన్ చేయమంటారా? ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. నేను అనుకోలేదు ఓపెన్ చేయాలని, సిజర్స్ అన్న పెట్టుకునేదాన్ని. కష్టంగానే ఉంది ఇది ఓపెన్ చేయడం. ఓకే, లాస్ట్లో చూద్దాం ఏంటంటే. కానీ ప్యూర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు చూస్తేనే వెంటనే చేసుకుందాం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఓకే ఇది పసుపు మనందరం చేయించుకుంటాం. ఇది పట్టించుకోనండి, నేను డీమార్ట్ నుంచే తెప్పించుకుంటాను. ఎందుకంటే పట్టించుకోవాలంటే ఏం చెప్తారంటే ఇక్కడ వాళ్ళు సపరేట్గా పసుపు వేసే మిల్స్ ఉండవండి, కారం వేసిన దాంట్లోనే పసుపు వేస్తామంటారు. కారం వేసే మిల్లోనే పసుపు వేస్తాం, కొంచెం రెడ్డిష్గా వస్తుంది అంటారు. సో నేను బయట డీమార్ట్లో ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ కదా. ఇది వచ్చేసి మీకు పల్లి నూనె. ఇంకొకటి ఇది లేదట్టుంది, మర్చిపోయితే తీసుకొచ్చినారు. మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే ఈ పల్లి నూనె 1 ప్యాకెట్టు, సన్ఫ్లవర్ ఆయిల్ 1 ప్యాకెట్టు, ఇప్పుడు ఇది మర్చిపోయి తీసుకొచ్చినట్టున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చుకుంటాను. నాకు ఒక డాక్టర్స్ చెప్పారు. అవి ఈ 3 తెచ్చుకొని ఒకటి దాంతో అన్ని మిక్స్ చేయకూడదు. అయితే
మామూలుగా మనం బాటిల్లో పోసుకున్నప్పుడు ముందు ఒకటి వాడేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ రైస్ బ్రాన్ ఆయిల్ అలా వాడుకోవాలంట. ఒకటే నూనె కంటిన్యూస్గా వాడద్దని చెప్పారు. మరి ఏమో డాక్టర్స్ చెప్పారు కాబట్టి మేము ఇలాగ చేస్తామని చెప్పన్నారు. సో నేను వాళ్ళదే ఫాలో అవుతున్నాను చాలా సంవత్సరాల నుంచి. ఒక ప్యాకెట్ నాకు సరిపోతుంది. ఒక ప్యాకెట్ పల్లి నూనె, ఒక ప్యాకెట్ సన్ఫ్లవర్ ఆయిల్, ఒక ప్యాకెట్ రైస్ బ్రాన్ ఆయిల్ తెప్పిస్తాను. మేము ఉండేది 4 మెంబర్స్ అండి, మేమిద్దరము మా పిల్లలు. మాకైతే ఈ 3 ప్యాకెట్స్ సరిపోతుంది. అంటే నేను కొంచెం తక్కువే వాడతాను. ఎక్కువ ఆయిల్ తినే కొద్ది ఫ్యాట్ అవ్వటము, దానికోసం మళ్ళీ జిమ్కి వెళ్ళటము, ఎక్సర్సైజ్ చేయటము, వాకింగ్ చేయటం, వీటన్నిటికీ వెనకంటే నాకు ఈ ఆయిల్ కంటెంట్ నేను తగ్గించుకుంటాను. తర్వాత వచ్చేసి మీకు సాల్ట్ ప్యాకెట్ చూడండి. సాల్ట్ ప్యాకెట్ ఇది పింక్ సాల్ట్ అనమాట, రాక్ సాల్ట్. నేను చాలా సంవత్సరాల నుంచి మా సిస్టర్ చెప్పారు ఇది వాడమని, అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను. మామూలుగా మన వైట్ సాల్ట్ అయితే నేను అసలు వాడను. ఇది కొంచెం మీకు పింక్గా కనిపిస్తుంది, ఇందులోంచి కనిపించట్లేదు కానీ మన రాక్ సాల్ట్ బాగుంటుంది. ఇది వాడతాను, చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇదేంటి కొంచెం బాగుంది, డిఫరెంట్గా ఉంది అంటే మనం బాటిల్లో వేసి పెట్టినా కూడా కొంచెం లైట్గా పింక్ కలర్లో అట్లా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ధనియాల పొడి. యాక్చువల్లీ నేను మానేశానండి ధనియాల పొడి, మా వారికి తెలియక తీసుకొచ్చారు ధనియా పౌడర్. అంటే నేనేం చేస్తున్నానంటే ఈ ధనియాల పొడి కంటే కూడా నీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. కర్రీస్ టేస్టీగా, ఫ్రైస్ కానీ టేస్టీగా రావాలంటే ధనియా పొడి దీనికంటే కూడా నేను ధనియాలు ఉంటాయి కదా, అవి 1 గ్లాస్ ధనియాలు, 1 గ్లాస్ మినప్పప్పు, కొంచెం బాగా కరివేపాకు, ఇవన్నీ 1 స్పూను ఆయిల్ వేసేసి వేయించుతానండి. బాగా సిమ్లో పెట్టేసి వేయించేసిన తర్వాత దానిలో కరివేపాకు బాగా ఎక్కువ వేసుకుంటాను. తర్వాత కొంచెం బాగా వేగినప్పుడు జీలకర్ర, నెక్స్ట్ దించే ముందుగా కొంచెం 1/2 గ్లాసు కొబ్బరి పొడి వేసేసి అవి చల్లారనిచ్చిన తర్వాత దానిలో సాల్ట్, కొంచెము వెల్లుల్లి వేసి మిక్సీ వేసి ధనియాల పొడిలాగా పెడతాండి. చూడండి ధనియాల పొడిలాగే ఉంటుంది, కానీ కర్రీస్లో వేసిన, ఫ్రైస్లో వేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ ధనియాల పొడి మరి తీసుకొచ్చారు, ఇంకా ఏదో వాడాలి దేనికన్నా, కానీ నేను చేసుకునే ధనియాల పొడి ఇంకొకసారి చెప్తాను నీకు. 1 గ్లాస్ ధనియాలు, 1 గ్లాస్ మినప్పప్పు, అవి 2 బాగా వేయించి కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇందాక మర్చిపోయాను, ఎండుమిరపకాయలు కొంచెం వేసుకోండి. అందులో 1/2 గ్లాస్ కొబ్బరి పొడి, లాస్ట్లో జీలకర్ర కూడా కొంచెం దించే ముందుగా వేసుకోండి. కరివేపాకు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. మన కరివేపాకు హెల్త్కి మంచిది అంటారు, జుట్టు పెరగడానికి మెయిన్ చాలా మంచిది అంటారు కదా. సో కర్రీస్లో వేసినప్పుడు పిల్లలు తినరు, దాన్ని తీసి బయటపడేస్తారు. సో ఇందులో వేస్తే ఏంటంటే బాగా వేగి అది క్రిస్పీగా అయిపోయి మీకు బాగా వేడి మీద చక్కగా బ్లెండ్ అయిపోతుంది. అసలు మీకు చూస్తే ధనియాల పొడిలాగే ఉంటుంది. అది కనుక కర్రీస్లో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇదిగోండి పెసలు. మీకు ఇందాక నేను చెప్పాను కదా, ఇవి సజ్జలు, రాగులు, ఉలువలని, వీటితో పాటు పెసలు కూడా అండి. పెసలు కూడా తెప్పించాను. ఇది 1.5 kg ఉన్నట్టుంది. పెసలు, పచ్చ పెసలు, ఇవి కూడా అంతే, ఇలాగే వేస్తాను. నేను ఒట్టి పెసరు అని అలా వేసుకోను, కానీ ఈ వీటి కొలతల్లాగని 2 గ్లాసులు 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినప్పప్పు, అప్పుడు 1 గ్లాస్ పెసలు, కొంచెం మెంతులు. ఇవి చూడండి 6 hours నానాలండి. మీరు కనుక తక్కువ టైంలో 2 hours 3 hours కొంచెం నానుందని వేసేస్తే గ్రైండర్లో మీకు దోశ అంత బాగా రాదు, కొంచెం గట్టిగా అనిపిస్తుంది. మీకు సాఫ్ట్గా దోశ రావాలంటే 6 hours, పోనీ 5.5 టైం లేదనుకుంటే 5 hours, అంతేగాని అంతకంటే తక్కువ తీయద్దు. మీరు ఎంత ఎక్కువ నానపెడతారో అంత దోశ అంత స్మూత్గా పఫీగా వస్తుంది మీకు. ఓకే.